ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఒక వయసు దాటిన వారిలో ఎక్కువగా మూత్రాశయ సమస్యలు పెరుగుతున్నాయి. కొందరిలో తెలియకుండానే మూత్రం పడిపోవటం, ఒక్కొక్కసారి ఆగి మూత్రం రావటం, లేదంటే తరచూ వెళ్ళటం, ఇవి కాక మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడటం, మూత్రనాళం ఇన్ఫెక్షన్ రావటం వంటి అనేక సమస్యలు వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటున్నాయి. అసలు మూత్ర సమస్యలు అంటే ఏమిటి, దానికి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి అనే అంశాల మీద ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ కేవి నరేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ నరేంద్ర గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్తాం. ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రైట్ సార్, ఇప్పుడు వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఈ మూత్ర విసర్జన సమస్యలు వస్తున్నాయి, కారణం ఏంటి? వయసు పైబడిన వారిలో ఈ మూత్ర సమస్యలకు రావడానికి ప్రధాన కారణము మూత్రం సంచి బలహీనపడటం ఒకటి సార్. తరువాత ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రనాళం సన్నబడటము, మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడటము, మరియు వీటితో పాటుగా ఈ షుగరు, బీపీ వంటి సంబంధిత వ్యాధులు, వాటికి తగ్గ మందులు, కొన్ని మందుల వలన ఈ ఈ సమస్యలు అనేవి తలెత్తుతుంటాయి సార్ వయసు పైబడిన వారిలో. అంటే మందులు అంటే ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించినటువంటి మందులు, షుగర్కి వేసుకునే మందులు, ఆ మందుల వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందండి? బీపీకి సంబంధించిన మందుల వల్ల మెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. బీపీకి తగ్గడానికి నీరుడు మాత్రలు అనేవి రాస్తుంటాం సార్. ఈ నీరుడు మాత్ర వల్ల, అలానే కొన్ని గుండె సంబంధించిన మాత్రల వల్ల కూడా, ఈ గుండె మీద ప్రభావం ఉండకుండా ఉండటానికి నీరుడు మాత్ర అని మనం వాడుతూ ఉంటాము. ఈ థైరాయిడ్కి కూడా కొంతమంది ఏంటంటే కాళ్ళ వాపు, ఆ వాపు తగ్గటానికి నీరుడు మాత్ర వాడతారు. ఈ నీరుడు మాత్ర అనేది లాసిక్స్ అంటాము. ఇది ప్రధాన కారణం సార్ మూత్ర సమస్యలు, అంటే మూత్రం అధికంగా రావటం, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళటం, దానికి ఈ ట్యాబ్లెట్ అనేది ప్రధాన కారణం సార్. ఇప్పుడు ఎక్కువగా ఈ ఎవరిలో వస్తాయి, స్త్రీ పురుషుల్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎవరిలో వస్తాయి? స్త్రీ పురుషులకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఈ పురుషుల్లో వచ్చేసి 30% మందికి పురుషులకి ఉంటుంది సార్. ఒకే 10% మందికి స్త్రీలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పురుషుల్లో ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి, పురుష గ్రంథి అంటాము. అది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది కాబట్టి మూత్రం సంబంధించిన సమస్యలు ఈ వయసు పైబడిన వారిలో మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వయసు తక్కువగా ఉన్న వారిలో కూడా మూత్రాశయ ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు, మూత్రాశయ ఇబ్బందులు వస్తున్నాయి. అంటే నొప్పి రావటం అట్లాంటి సమస్యలు వస్తున్నాయి కొంతమంది యువకుల్లో కూడా. ఇది ఎందువల్ల? తక్కువ వయసు ఉన్న వారిలో కూడా ఈ మూత్రం సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి సార్. దీనికి గల ప్రధాన కారణము తక్కువ వయసు వారిలో కూడా ఇన్ఫెక్షన్, మూత్రనాళం సంబంధించి కానీ మూత్రాశయానికి సంబంధించి కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ మూత్ర సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరియు తక్కువ వయసు ఉన్న వాళ్ళకి రాళ్ల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. మూత్రం సంచిలో కానీ కిడ్నీలో కానీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మూత్రనాళం కూడా సన్నబడే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వయసులో ఉన్న వారికి ఈ మూత్ర సమస్యలు రావడానికి ఈ 3 ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కొంతమందిలో మూత్ర విసర్జన ఆలస్యంగా విసర్జించడం లేదా తరచూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటి సార్? ఆలస్యంగా రావటము, తరచూ వెళ్ళగలగడానికి కారణము ఇది కూడా వయసు ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది సార్. పెద్ద వయసులో వారికి అయితే కనుక ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్, అంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు, మరి ముఖ్యంగా వృద్ధుల్లో ఇది కారణమవుతాయి. మూత్రనాళం మూసుకుపోవటము లేదా మూత్ర సంచిలో రాళ్ళు ఏర్పడటం అనేది తక్కువ వయసులో వారికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మూత్ర విసర్జనలో నొప్పి వస్తే మందులతో నయం చేయవచ్చా, లేకుంటే శస్త్రచికిత్సలు ఏమైనా అవసరమా? ఈ మూత్రం సంచిలో నొప్పి రావటం అనేది కారణం ఎందుకు, రాయి వలన వస్తుందా, మూత్రం సంచి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, మూసుకుపోవటం వల్ల వస్తుందా, ఏది కారణం అనేది ముందు మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ, తర్వాత ఒక రకమైన ఎక్స్రే, ఆర్జీయూ అనే ఎక్స్రే కానీ, యూరిన్ పరీక్ష కానీ చేయించుకుని నిర్ధారించుకున్న తర్వాత కొన్ని సమస్యలు అయితే, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు అయితే మందులతో తగ్గించుకోవచ్చండి. కొన్ని సమస్యలు జటిలమైతే కనుక, ముదిరితే, సివియారిటీ అయితే కనుక శస్త్రచికిత్సల ద్వారా మనం వాటిని నయం చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి, అసలు ఈ మూత్రనాళంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది,
ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుష గ్రంథి కూడా అని అంటాము సార్. ఇది మూత్రం సంచి కింద ఉంటుంది. ఇది వయసు పైబడిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత వాపు అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే కొన్ని హార్మోన్ల తేడా వలన ఈ వాపు అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గా వచ్చేసి 25 గ్రాములు ఉంటుంది. 55 సంవత్సరాలు దాటిన తర్వాత దాని బరువు, దాని వాల్యూమ్ అనేది, పరిమాణం అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది. అలా పెరుగుతూ ఉండటం వలన ఈ మూత్రనాళం కుంచుకుపోవటం, అది సన్నబడిపోవటం జరుగుతుంది. దానివల్ల మూత్రం ఆగిపోవటము, తరచూ రావటము ఇలాంటి లక్షణాలు కనపడుతుంటాయి. రైట్ సార్. ఇప్పుడు కిడ్నీలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వలన మూత్రము ఆగిపోవటం వలన ఈ మూత్రం సంచిలో నీరు ఎక్కువ మిగిలి ఉండిపోతుంది, నిలవ ఉండిపోతుంది. దానివల్ల మూత్రం సంచిలో వాపు, అలానే కిడ్నీల వాపు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ కిడ్నీ వాపు వచ్చినప్పుడు ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయటం వలన కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే అండి. మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడడానికి కారణం ఏంటండి? దీనికి వైద్య చికిత్సలు ఏ విధంగా ఉన్నాయి? మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మూత్రం ఆగిపోవటం, తరచూ రావటము, మూత్రం కంప్లీట్గా కాకుండా ఇన్కంప్లీట్గా కొంత మిగిలిపోవటం, ఇవి ప్రధాన కారణాలు రాళ్ళు ఏర్పడటానికి. ఈ ఆగిపోవటానికి గల కారణాలు ఇందా చెప్పుకున్నట్టుగా మనం ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రం సంచి మూసుకుపోవటం, అలానే కొంతమందికి న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు, మూత్రం సంచి వీక్నెస్ అనమాట, పారాలసిస్ లాగా వస్తుంది. దీనివల్ల మూత్రం సంచిలో రాళ్ళు ఏర్పడుతుంటాయి. సో ఈ రాళ్ళు పరిమాణాన్ని బట్టి, సైజుని బట్టి మనము ఆపరేషన్లు అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు తీసుకునే ఆహారం బట్టి కూడా రాళ్ళు ఏర్పడతాయండి. శరీర తత్వం కానీ ఆహారం తీసుకునే దాని వల్ల ఆహారం అలవాట్లలో కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఆహార నియమాల వల్ల కూడా రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఈ కొన్ని హార్మోన్స్ తగ్గటం వలన, ఎంజైమ్స్ హార్మోన్స్ తగ్గటం వలన ఈ సిస్టిన్ స్టోన్స్ అని, లేదంటే ఆక్సలేట్ స్టోన్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇది విటమిన్ ఏ, విటమిన్ బి వాటి వల్ల ఉండదు. ఆహార నియమాలని ఎక్కువ ఒకటే రకమైన, అంటే ఇప్పుడు మన టమాటాస్, ఆకుకూరలు అలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఓకే. మూత్ర విసర్జనలో చీము వస్తుంది ఎందుచేత? మూత్ర విసర్జనలో చీమి రావడానికి ప్రధాన కారణము మూత్రనాళంలో కానీ మూత్రం సంచిలో కానీ ఇన్ఫెక్షన్ రావటం ఒకటి, రెండోది మూత్రం సంచిలో రాళ్ళు ఏర్పడటం ఒకటి, తర్వాత మూత్రనాళం మూసుకుపోవటం ఒకటి. ఈ 3 ప్రధాన కారణం వల్ల మూత్రంలో చీమి వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. ఈ అవకాశం ఎంత ఉంటుంది అంటే 1,00,000లో 10 మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ని మనం ఎలా గుర్తించగలుగుతామంటే మూత్రం తరచూ వెళ్ళటము, మూత్రం ఆగిపోవటము, తర్వాత మూత్రనాళంలో ఈ నొప్పి రావటము, లేదంటే రక్తం రావటము వంటి లక్షణాలతో మనం ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఇవి కాకుండా మనం పరీక్షల ద్వారా ఎలా అంటే సీరం PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్ష ద్వారా మనం ఈ క్యాన్సర్ని నిర్ధారించవచ్చు. దీంతో పాటుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ మరియు MRI ద్వారా కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి శస్త్రచికిత్స ఉందంటే? ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో అయితే రాడికల్ ప్రోస్టేటెక్టమీ అని శస్త్రచికిత్స ద్వారా దాన్ని నిర్మూలించుకోవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక హార్మోనల్ థెరపీ లేదా కీమోథెరపీల ద్వారా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని నయం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే? కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ముందు ఆహార నియమాల్లో ప్రభావం ఒకటి ఉంటుంది. అంటే ఈ కిడ్నీ రాళ్ళు ఏర్పడేదానికి తీసుకోవాల్సిన తక్కువ నీరు తాగటం ఒకటి, తర్వాత ఆకుకూరలు, టమాటాలు, మాంసకృతులు ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే మూత్రం సమస్యలు కానీ, తరచూ మూత్రాశయ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొందరు మూత్రనాళం సన్నగా మారితే ఎలాంటి సమస్యలు వస్తాయి? దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది? ఈ మూత్రనాళం సన్నగా రావటం వల్ల మూత్రం పోసుకోవడానికి ఎక్కువ టైం పట్టడము, మొక్కాల్సి రావటము, మరియు మూత్రం కంప్లీట్గా పోసుకోలేదు, కొంత మిగిలిపోతున్నాయి అన్న అనుమానం రావటం జరుగుతూ ఉంటుంది.
దీనికి ఆర్జీయు అనే ఎక్స్రే ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్రే తీసి ఎక్కడ దారి సన్నబడింది దాన్ని గుర్తించి ఏ మేరలో సన్నబడింది గుర్తించి దానికి ఫస్ట్ చిన్నగా ఉంటే మందులతో నయం కావచ్చండి. పెద్దగా ఉంటే కనుక ఎక్కువగా ఉంటే డిసీజ్ సివియారిటీ ఎక్కువగా ఉంటే దానికి ఎండోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని సరిచేయటం జరుగుతుంది. అంటే అది ఏదైనా ఎక్కడన్నా ఆపరేషన్ జరిగినప్పుడు సందర్భాల్లో అట్లాంటి ఏమన్నా ఈ మూత్రనాళం సన్నగా అవటానికి ఏమైనా కారణం ఉంటుందా? ఇంతకుముందు ప్రోస్టేట్ ఆపరేషన్ కానీ ఇంతకుముందు రాళ్ళ ఆపరేషన్ కానీ ఈ ఎండోస్కోపీ ద్వారా చేసినప్పుడు ఆ దారి కొంచెం దెబ్బతినటం వల్ల మెత్తబడటం వల్ల ఈ మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు దానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే శస్త్రచికిత్సల్లో ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనం చేయించుకోవచ్చా? ఈ శస్త్రచికిత్సలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో అమలు ఉన్నాయి సార్, ఆరోగ్యశ్రీలో వస్తాయి. ఇప్పుడు మూత్ర విసర్జన బ్రేక్ అవుతూ వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్? ఈ మూత్ర విసర్జన బ్రేక్ అవుతూ రావడానికి కారణాలు ఈ పెద్దవారిలో అయితే కనుక ప్రోస్టేట్ గ్రంథి వాపు, అదే తక్కువ వయసులో ఉన్న వారికి అయితే మూత్రనాళం సన్నబడటము, ఈ స్త్రీలలో అయితే వాళ్ళలో కూడా మూత్రనాళం మూసుకుపోయే అవకాశం ఉంటుంది పెద్ద వయసు వారికి. అంటే దీనికి సంబంధించి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి? ఈ మూత్రాశయ సంబంధించిన సమస్యలు ఇన్ఫెక్షన్ కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి రోజుకి 24 గంటల్లో 4 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ద్రవ పదార్థాలు 4 లీటర్లు తీసుకోవాల్సి వస్తుంది. యూరిన్ అవుట్పుట్ అంటాం, అదే యూరిన్ మూత్రం అనేది 24 గంటల్లో 2.5 లీటర్లు వచ్చే విధంగా మనం వాటర్ని కానీ ద్రవ పదార్థాలను కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మూత్రాశయంలో కూడా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందండి. దానికి ఎలాంటి పరీక్షలు చేయించాలి? మూత్రాశయంలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది వచ్చేసి 1,00,000లో 8 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రోస్టేట్ క్యాన్సర్ లాగానే ఇది కూడా 1,00,000లో 8 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గల కారణాలు ఈ ఇన్ఫెక్షన్లు, తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్ రావటము, తర్వాత స్మోకింగ్ ఒకటి ప్రధానంగా పొగ తాగటం, సిగరెట్ కానివ్వండి, చుట్టా బీడీ కానివ్వండి, అది ఏ రూపంలో తీసుకున్నా సరే ఈ మూత్రాశయ క్యాన్సర్కి కారణాలు అవుతాయి. తర్వాత కొంతమంది ఆక్యుపేషన్ వృత్తిపరంగా ఈ రంగుల ఫ్యాక్టరీస్లోను అలాంటి రంగులకి ఎక్స్పోజర్ ఉండటం వల్ల కూడా ఈ మూత్రాశయ క్యాన్సర్ ఉంటుంది. సో దీన్ని గుర్తించడం అంటే ఫస్ట్ ఈ మూత్రంలో రక్తం పడటం అనేది, మూత్రం ఎర్రగా రావటము, మూత్రంలో రక్తం కుదుపులుగా రక్తం రావటము, ఇవి ప్రధాన కారణాలుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి అంటే యూరిన్ పరీక్షలు అవి చేస్తే సరిపోతుందా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు యూరిన్ మైక్రోస్కోపీ ద్వారా ఈ కణాలు ఉన్నాయా లేదా, క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా చూసుకోవడం జరుగుతుంది. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్, తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయిపోతే సిఈసిటీ అబ్డామిన్ అని ఉంటుంది, సిటీ స్కాన్ అబ్డామిన్. ఈ 3 పరీక్షల ద్వారా మనం మూత్రసంచి క్యాన్సర్ని కనుక్కోవచ్చండి. తర్వాత ఎండోస్కోపీ ద్వారా కూడా మనం మూత్రాశయ క్యాన్సర్ని కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా శస్త్రచికిత్సలు ఎండోస్కోపీ ద్వారా చేస్తారా, లేకపోతే ఏదన్నా మామూలు ఇంత ముందులాగా? ఇప్పుడు అంతా కూడా ఎండోస్కోపీ ద్వారానే ఏ సమస్యకైనా సరే ఎండోస్కోపీ ఆర్ ల్యాప్రోస్కోపీ ద్వారానే సర్జరీలు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ అవి తొలగించాలన్నా కానీ ఎండోస్కోపీ ద్వారా కిడ్నీలో రాళ్ళు, మూత్రసంచిలో రాళ్ళు, ఈ దారి సన్నబట్టం, ప్రోస్టేట్ కానీ ఇవన్నీ కూడా ఎండోస్కోపీ ద్వారానే సాధ్యపడుతున్నాయి. ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతాయి సార్? దీని అసలు అట్లా కిడ్నీస్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణం ఏంటి? ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి సార్. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటాము. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అసలు కిడ్నీల పనితనం ఏంటి, కిడ్నీలు మన శరీరంలో ఏ పనిని నిర్వర్తిస్తాయి. కిడ్నీలు చేసే పని ఏంటంటే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలని మూత్రం రూపంలో బయటికి పంపించేస్తుంటాయి. సో ఇది ప్రధాన కారణము. మరియు వీటితో పాటుగా మన ఒంట్లో కావాల్సిన హీమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను పుట్టించడం ఒకటి, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ లవణాలని వీటిని మెయింటైన్ చేయటం ఒకటి, ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క ప్రధాన పని. సో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా 2 రకాలు ఉంటాయి, ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని. ఈ కిడ్నీ సక్రమంగా పనిచేస్తుందని మనం ఎలా తెలుస్తుంది అంటే సీరం క్రియాటినిన్
అనే ఒక పరీక్ష ఉంటుంది. ఆర్ బ్లడ్ యూరియా నైట్రోజన్, రక్తంలో యూరియా నైట్రోజన్ ఎంత ఉన్నది అనేదాన్ని రక్త పరీక్షల ద్వారా మనం ఈ కిడ్నీ యొక్క పనితనాన్ని లెక్క కట్టొచ్చు. కిడ్నీ కరెక్ట్గా పనిచేస్తుంది అని ఎప్పుడు చెప్తామంటే దీన్ని GFR అంటాం, గ్లూమరల్ ఫిల్టరేషన్ రేట్. ఈ GFR అనేది మామూలుగా 60 నుంచి 120 ml/h ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక అలాగా పర్ అవర్కి యూరిన్ అవుట్పుట్ లెక్క కడతాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రం తగ్గుతుందో అది కిడ్నీ ఫెయిల్యూర్ కింద లెక్క వస్తుంది. అలానే ఈ మూత్రం తగ్గటం ఒకటి, ఇంకొకటి కాళ్ళు వాయటము, మొహం వాయటము, ఆయాసం రావటం, ఇవన్నీ కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నాం కదా, దానికి గల కారణాలు ఏంటంటే సడన్గా ఈ వాంతులు కానీ విరోచనాలు కానీ, తర్వాత అలా వచ్చినప్పుడు మనం తక్కువ వాటర్ తీసుకోవటం వల్ల కిడ్నీస్ షట్ డౌన్ అయిపోవటం, అదే ఆగిపోవటం జరుగుతుంది. అవి కాకుండా ఇప్పుడు ఎక్కువ నొప్పుల ట్యాబ్లెట్స్ కూడా ప్రధాన కారణంగా మన కిడ్నీ ఫెయిల్యూర్కి చెప్పుకోవచ్చు. అట్లనే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికమైన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ షుగర్ పేషెంట్లకి ఎక్కువగా వచ్చుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అనమాట. ఈ షుగర్ అనేది 10-15 సంవత్సరాలు పైబడిన వారికి కిడ్నీ పరీక్ష కంపల్సరీగా అవసరం. అలానే ఈ ప్రోటీన్, యూరిన్లో ప్రోటీన్ పోవటం అనేది కూడా ఒక సైన్, ఒక లక్షణం అనమాట. అలా పోతున్నప్పుడు వచ్చి ఈ కిడ్నీ డాక్టర్ని సంప్రదించడం వలన ఈ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి మనం ఎర్లీగా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ వయసులో కూడా కిడ్నీలు ఫెయిల్ అవటం కారణం ఏంటండి? ఈ తక్కువ వయసులో వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవడానికి బీపీ ఒకటి ప్రధాన కారణం సార్. అంటే బీపీ అంటే అన్కంట్రోల్డ్ బీపీ. ఈ బీపీ వల్ల కూడా కిడ్నీస్ గ్లోమరల్ ఫిల్టరేషన్ రేట్ తేడా వలన కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆ కిడ్నీకి వెళ్ళే రక్తనాళం మూసుకుపోవటం ఒకటి, తర్వాత ఈ స్మోకింగ్ ఇలాంటి లక్షణాల వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేయరు కదా, అంటే చిన్నపిల్లల్లో కూడా చిన్నపిల్లల్లో అయితే కనుక నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ, చిన్నపిల్లలకి అయితే కదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు, వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు అయితే. వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ చిన్నపిల్లలకి ఎర్లీగా డయాగ్నోజ్ అయితే కిడ్నీ బయాప్సీ తీసి చిన్న ముఖ పరీక్ష చేయటం వల్ల ఈ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ దానికి సంబంధించిన మందులు వాడుకోవటం వల్ల ఈ కిడ్నీ నుంచి, ఈ ఫెయిల్యూర్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. వైద్య వృత్తిలో మీరున్నారు, సమాజ సేవ కోసం ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు? ఈ సమాజ సేవ కోసం వైద్య వృత్తిలో అంటే ఇంతకుముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు అవగాహన సదస్సులు, ఇంతకుముందు ఈ వాకర్స్ క్లబ్లో కానివ్వండి, ఈ పెన్షనర్స్ క్లబ్లో కానివ్వండి, ఈ కిడ్నీ సమస్యల మీద, రాళ్ళ సమస్యల మీద, ప్రోస్టేట్ సమస్యల మీద ఇంతకుముందు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందండి. ఇప్పుడు ఈ హాస్పిటల్ తరపు నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలని ఆదివారం పూట సంవత్సరానికి 3-4 సార్లు అట్లా ఉచితంగా వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మన హాస్పిటల్లో కూడా రాయితీ మీద ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఒక ఈ వరల్డ్ కిడ్నీ డే అని చెప్పి ఏదన్నా ఒక అవకాశాన్ని వినియోగించుకుని ఆ రోజున ఈ తక్కువ రాయితీలతో ప్యాకేజ్ లాగా పెట్టి జనాలకి. అంటే ఒక యూరాలజిస్ట్గా అంటే ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తే ప్రధాన కారణం సార్. అంటే వాటర్ ఎక్కువ తాగటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ అలవాట్లకు, మందు సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండటం, మితంగా ఆహారం తీసుకోవటం, వాటర్ ఎక్కువగా తీసుకోవటం, తగినంత నీరుని తీసుకోవటం, ఇవి ప్రధాన కారణాలు ఈ కిడ్నీ నుంచి, రాళ్ళ నుంచి కానీ, మొత్తం సంచి ఇన్ఫెక్షన్ నుంచి కానీ కాపాడుకోగలిగే కారణాలు. దానికి తగ్గట్టుగా వ్యాయామం కూడా. ఇప్పుడు కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార అలవాట్లు ఎలా ఉండాలి? ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్లకి, దీర్ఘకాలికంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్లకి, డయాలసిస్ డిపెండెంట్గా ఉన్న పేషెంట్లకి కిడ్నీ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కిడ్నీ మార్పిడి జరిగినప్పుడు వాళ్ళు తక్కువ సాల్ట్ తక్కువ తీసుకోవటం, బీపీని, షుగర్ని
పాత కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏమిటో నిర్ధారించుకుని మళ్ళీ ఈ కిడ్నీ కూడా ఫెయిల్ అవ్వకుండా కాపాడుకోవడానికి ఈ షుగరు బీపీ ఏవైతే ఉన్నాయో అలాంటివి కంట్రోల్ చేసుకోవటం, ఈ నొప్పుల ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకుండా ఉండటం, వాటిని సాధ్యమైనంత వరకు నివారించటం, వాడుకోకుండా ఉండటానికి ఇన్ కేసు వాడాల్సి వచ్చినప్పుడు ఆ కిడ్నీ మీద ప్రభావం చూపనటువంటి మందుల్ని తీసుకోవటం, ఇలాంటి వాటి వలన మనం కిడ్నీలని కాపాడుకోవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్ కూడా. ఓకే అండి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అయిన తర్వాత, కిడ్నీ ట్రాన్స్మిషన్ అయిన తర్వాత అంటే ఇచ్చిన వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో ఇచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత దాత అంటాం వాళ్ళని. ఆ డోనారు ఉన్న సింగిల్ కిడ్నీ, ఒక కిడ్నీతో అయినా సరే మనం బ్రతికేయచ్చు. ఈ ఉన్న కిడ్నీని జాగ్రత్తగా పదిలిపరచుకోవడానికి ఎక్కువ వాటర్, నీరు, ద్రవ పదార్థాలను ఎక్కువ తీసుకోవటం, మరియు ప్రతి సంవత్సరం లేదా 6 నెలలకు ఒకసారి ఈ స్కానింగ్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీసుకుని ఆ కిడ్నీలో రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎర్లీగా వాటిని మనం మందులతో నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు రాత్రిళ్ళ పూట పక్క తడిపేస్తుంటారు, ఏంటి అసలు కారణం ఏంటండి? చిన్నపిల్లలు రాత్రులు పక్క తడిపేస్తున్నారని వచ్చే ప్రధాన సమస్య. దీనికి కారణాలు, దీన్ని ఎన్యూరిసిస్ అంటారు, నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు. దీనికి ప్రధాన కారణము ఈ మామూలుగా మనం మూత్రం పోసుకోవాలి అంటే దాని సిగ్నల్స్ మూత్రం సంచి నిండిన తర్వాత మూత్రం సంచి కెపాసిటీ వచ్చేసి 200 ml ఉంటుంది. ఈ 200 mlలో 100 ml ఆఫ్ ద బ్లాడర్, మూత్ర సంచి సగం 100 ml నిండిన తర్వాత మూత్రం నిండింది అనే సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయి. ఆ తర్వాత 150-200 in ఎయిర్ వచ్చేసరికి ఇంకా సెన్స్ ఆఫ్ అర్జ్ అంటే ఇంకా కంపల్సరీగా పోసుకోవాలి అనే సిగ్నల్స్ మన మూత్రం సంచి నుంచి వెన్నుపూస ద్వారా బ్రెయిన్కి వెళ్ళటం జరుగుతుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఈ బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది మూత్రం ఎప్పుడు పోసుకోవాలి, ఎక్కడ పోసుకోవాలి అని. అంతే కదా, ఎక్కడ పడితే అక్కడ మన మూత్రం సిగ్నల్స్ రాగానే ఎక్కడ పడితే అక్కడ పోయాం. సో హోల్డ్ చేస్తాం, మనం ఆపగలుగుతాం. సో పలానా ప్రైవసీ, ఎవరు చూడని చోటకి, బాత్రూమ్కి అలాంటి చోటకి వెళ్ళి ఆపే వరకు ఈ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్లో మిక్చరేషన్ సెంటర్ అంటారు, ఆ మిక్చరేషన్ సెంటర్ అనేది కంట్రోల్ చేస్తుంది యూరిన్. సో ఎప్పుడైతే మనం ప్రైవసీ ప్లేస్కి వెళ్ళామో అప్పుడు మిక్చరేషన్ సెంటర్ యాక్టివేట్ అయ్యి మళ్ళా సిగ్నల్స్ వెన్నుపూస ద్వారా మూత్రం సంచికి వచ్చేసి ఆ మూత్రం సంచి సంకోచించటము, ఈ మూత్రనాళం వ్యాకోచించటం అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ది బ్లాడర్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ యూరిథ్రా అంటారు. సో అక్కడ ఉన్న స్పింక్టర్ రిలాక్స్ అవటం వల్ల యూరిన్ ఫ్లో అనేది వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఈ మూత్రము ఎర్లీగా పుట్టిన పిల్లల్లో అంటే లెస్ దాన్ 2 years 3 years లోపు ఆ ట్రాక్ అనేది ఆ ఫార్మేషన్ అవ్వదు ఇంకా, అందుకని వాళ్ళు పోస్తూ ఉంటారు. జనరల్గా ఆ ట్రాక్ ఫార్మేషన్ అయ్యి మూత్రం కంట్రోల్ వచ్చేది 3 years. 3 yearsకి పిల్లలు మూత్రాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. నైట్ అయినా కానివ్వండి, డే టైం అయినా కానివ్వండి, కంట్రోల్ చేసుకోగలుగుతారు. కొంతమంది పిల్లల్లో ఈ ట్రాక్ట్ అనేది డెవలప్ కాకపోవటం వలన వాళ్ళు కొంతమంది 7 years వరకు, లేదా కొంతమంది అయితే 14 years వరకు కూడా పక్క తడిపే అవకాశం ఉంటుంది. వాళ్ళు డే టైం కంట్రోల్ చేసుకోగలుగుతారు, నైట్ టైం కంట్రోల్ చేసుకోలేరు. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నైట్ పక్కలో పోసేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మెయిన్ ఫిజియాలజీ. కొంతమంది పిల్లలు ఏంటంటే బద్ధకం, అంటే భయము కానీ బద్ధకం కానీ ఏముందిలే అంటే వాళ్ళకి తెలుస్తుంది, సిగ్నల్స్ వస్తాయని తెలుస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ముద్దుగా నిద్రపోతూ లెగోరు, ఇంకా అలా పోయటానికి అలవాటు పడిపోతుంటారు అనమాట. అది ప్రధాన కారణం. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ బిహేవియరల్ థెరపీ అంటాం. అంటే పిల్లవాడిని మనం పాస్ పోస్తున్నాడని గేలి చేయకుండా, ఎగతాళి చేయకుండా, చిన్న చూపు చూడకుండా వాడి కన్సెంట్స్, అరే బాబు నువ్వు ఈరోజు పాస్ పోసుకోకుండా ఉంటే నీకు అది కొని పెడతాను, ఇది కొని పెడతాను అని అనటం, లేదంటే పొగట్టం. ఇది పోసేశాడు అని అందరూ ఏంటంటే తల్లులు ఇసుక్కుంటూ ఉంటారు, వాళ్ళు తిడతా ఉంటారు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎగతాళి చేస్తుంటారు అన్నమాట. అందుకని ఇంక వాళ్ళు అట్లానే సప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలా చేయకుండా వాళ్ళని పొయ్యకుండా ఉండటానికి ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియరల్ థెరపీ. తర్వాత ఈ మూత్రం ఎందుకు పోస్తున్నారు, నైట్ టైం ఎన్ని గంటలకు పోస్తున్నారు, ఎన్నిసార్లు పోస్తున్నారు అనేది కూడా మనం తల్లిదండ్రులుగా అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళు అలాంటిగా పోస్తున్నప్పుడు రాత్రి 2 సార్లు పోస్తున్నారా, 1 సారి పోస్తున్నారా అబ్జర్వ్ చేయాలి మనం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ మూత్రం సంచి నిండడం ప్రధాన కారణం అని చెప్పుకుంటున్నాం కదా ఇందాక. సో అది నిండకుండా ఉండాలి అంటే తక్కువ ద్రవ పదార్థాలు, అంటే సాయంకాలం పూట పడుకునే ముందు తక్కువ ద్రవ పదార్థాలు, తర్వాత అలానే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ కాఫీ, టీ అలాంటివి కూడా అలవాటు లేకుండా చూడాలి. అలాంటి అలవాట్లు ఉంటే మానిపించాలి ఫస్ట్.
ఇది అంతా కూడా బిహేవియరల్ మోడిఫికేషన్ కింద వస్తాయి. సో అలా మాడిఫై చేసుకోవటము, తర్వాత పిల్లవాడిని పడుకునే ముందు కంపల్సరీగా పాస్ పోసుకుని పడుకునే విధంగా ఎంకరేజ్ చేయటం ఒకటి. నెక్స్ట్ రెండోది, వాడు ఏ టైంకి పోస్తున్నాడో తెలుసుకుని మనం అలారం పెట్టుకుని, అలారమింగ్ థెరపీ టైపు అలారం పెట్టుకుని ఏదో తల్లిదండ్రులుగా మనం వాడిని లేపి పాస్ పోసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఇవి మెయిన్. ఇవన్నీ కూడా మనం చేసి ఫెయిల్ అయితే అప్పుడు మెడికేషన్ ఉంటుంది. సో యూరిన్ అవుట్పుట్ తగ్గడానికి ఒక మెడికేషన్ ఉంటుంది, మూత్ర సంచి కెపాసిటీ పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ మూత్రం పోసే పిల్లలు ఎక్కువగా లావుగా ఉండటం జరుగుతుంటుంది, బొద్దుగా ఉంటారు. సో వెయిట్ రిడక్షన్ కూడా వన్ ఆఫ్ ది కారణం అనమాట. సో ట్రీట్మెంట్ పరంగా ఈ వ్యాయామాలు చేసి బరువు తగ్గటం కూడా ఒకటి ఈ తగ్గటానికి, పాస్ ఎక్కువ రాత్రులు పోసుకోకుండా ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ మూత్రాల సమస్యలు ఉంటాయండి? చిన్నపిల్లల్లో, మగపిల్లల్లో మూత్రనాళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ పుట్టుకతో వచ్చే లోపాలు అంటారు హైపోస్పేడియస్. అంటే మామూలుగా మూత్రం యొక్క రంధ్రము అంగం చివర ఉంటుంది. ఈ కొంతమంది పిల్లల్లో ఏంటంటే అది అంగం చివర కాకుండా ఈ మధ్యలోనో, అంగానికి మధ్యలోనో, ఈ కింద భాగంలోనో, అంటే బీజాలకు మధ్యలోనో వచ్చేసి ఆ మూత్రనాళం అనేది సగము కొంచెం ఉండటం జరుగుతుంది. దీన్ని హైపోస్పేడియస్ అంటారు అనమాట. తెలుగులో కూడా అది హైపోస్పేడియస్ అంటారు, అంగం వంకర ఆ టైపు. ఈ ఏంటంటే వీటిని శస్త్రచికిత్సల ద్వారానే కరెక్ట్ చేయడం జరుగుతుంది. చూసి ఆ హైపోస్పేడియాస్లో టైప్స్ ఉంటాయి. ఆ టైప్ని బట్టి ఎర్లీ స్టేజా, లేట్ స్టేజా, 3 years తర్వాత, అంటే మరీ పిల్లాడు ఎదుగుదల కాకముందే 6 years లోపే వాటిని సరి చేసుకోవటం జరుగుతుంది, సరి చేసుకోవాల్సి వస్తుంది. లేట్ ఏజ్ వల్ల ఏమవుతుందంటే అది అంగం మళ్ళీ పరిమాణం మారిపోవటము, రూపం మారిపోవటము, వాళ్ళకు కూడా అవగాహన వచ్చేసి ఫ్యూచర్లో ఈ ఆపరేషన్ యొక్క ప్రభావాలు, దుష్ప్రభావాలు కూడా మానసికంగా వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని ఎర్లీగా పిల్లలకి అవగాహన వచ్చే లోపే సరి చేయటం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు ఎందాడ అన్నట్టు పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం సమస్యలు కానీ, కొంతమంది పిల్లల్లో అంటే టెస్టికల్స్ అంటారు, బీర్జాలు అంటారు, ఒక బీర్జం ఉండటం రావడానికి దానివల్ల ఈ మూత్రాశయ సమస్యలు ఎంత అవుతాయి? ఇది చిన్నపిల్లల్లో ఇంకొక సమస్య కూడా ఏంటంటే బీర్జాలు కిందకి దిగిపోవటం, ఆ సంచిలోకి దిగవు. మామూలుగా అయితే పుట్టుకలో ఏమవుతుందంటే మనం గర్భసంచిలో ఉన్నప్పుడు 9 నెలలప్పుడు ఏమవుతుంది, ఈ ఏవైతే బీర్జాలు ఫామ్ అయినాయో అవి ఈ సంచిలోకి, బీర్జంలోకి, బీర్జాశయం అంటాం కదా, బీర్జాశయంలోకి చేరటం జరుగుతుంది. అంటే మనం పుట్టే టైంకి, బయటకు వచ్చే టైంకి ఆ 2 బీర్జాలు అనేవి బీర్జ సంచిలోకి జారడం జరుగుతుంది. కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే అవి జారకుండా మధ్యలో ఎక్కడో చోట ఆ పాత్రలు ఆగిపోవటం జరుగుతుంది. ఈ ఆగిపోవటం వల్ల దీన్ని అన్డిసెండెంట్ టెస్టిస్ అంటారు. అవి డిసెంట్ కావు, కిందికి రావు అనమాట. అంటే గజ్జల్లోనో లేకపోతే ఇంకా పొట్టలోనో ఆగిపోవటం జరుగుతుంది. అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ బీర్జం సంచి డెవలప్ కాకపోవటం, తర్వాత ఈ బీర్జాలు కూడా లోపల ఉండటం వల్ల ఆ వేడికి కానివ్వండి, ఆ ఒత్తిడికి కానివ్వండి, ఆ బీర్జాలు చిన్నగా అయిపోయి తర్వాత వాడికి ఆ మగతనం అంటే పిల్లలు పుట్టే అవకాశాలు, లేకపోతే కొంతమందికి మరీ పెద్ద వయసు వారికి అయితే క్యాన్సర్, అలా అన్డిసెండెంట్ టెస్టిస్ క్యాన్సర్గా మారడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ఈ అన్డిసెండెంట్ టెస్టిస్ పిల్లలను చూసినప్పుడు 3 months తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకుని ఎక్కడున్నది బీర్జం, అది బీర్జంలో ఉన్నదా, గజ్జల్లో ఉన్నదా, పొట్టల్లో ఉన్నదా, ఆ ప్లేస్ని కనుక్కొని దాన్ని సర్జరీస్ ద్వారా కిందకి తీసుకొచ్చి బీర్జంలో పెట్టడం జరుగుతుంది. రైట్ సార్. మరి మూత్ర సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్న వారిలో ముఖ్యంగా పురుషులు సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో మూత్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు, నేటి ఆధునిక చికిత్స విధానంలో తేలికగా వైద్యం అందించే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ నరేంద్ర గారు. మరి ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరొక అంశంతో ఆరోగ్యమస్తులో కలుద్దాం. నమస్కారం.